కనుక ఈ ఆత్మ పదార్థము అనేక జన్మలు తీసుకుంటూ అనేక నాటకాలు వేస్తూ ప్రతి నాటకంలోంచి తన మనోరంజనాన్ని కల్పించుకుంటూ సంగతులు తెలుసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాము. రెండవ సిద్ధాంతం మిత్రులారా, గుర్తుంచుకుందాం. ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు మనం ఈ రోజు తెలుసుకుంటున్నాము. 6 సిద్ధాంతాలతో, 6 సత్యాలతో, 6 అవగాహనలతో, 6 ప్రతిపాదనలతో విరాజిల్లే ఉంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము. మొట్టమొదటిది మనమంతా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్య పదార్థం, ప్యూర్ కాన్షియస్నెస్. చూశారా? రెండవది, ఈ చైతన్య పదార్థము అనేక శరీరాలను ధరిస్తుంది. ఇప్పుడు ఈ బట్టలు ధరించాను కదా, కాసేపు తర్వాత ఇంకో బట్టలు ధరిస్తాను కదా, నల్లది ధరిస్తాను, ఇంకోటి బ్లూ, తర్వాత వైట్, తర్వాత కలర్స్ వేసుకుంటాడు. ఇది చొక్కా. అలాగే ఈ శరీరం కూడా ఒక చొక్కా. చూశారా? కనుక ఎన్నో చొక్కాలు వేసుకుంటాం. కొన్ని బరువైన కోట్లు వేసుకుంటాం, కొన్ని తేలికగా వేసుకుంటాం, రంగురంగులు వేసుకుంటాం. ఈ ఆత్మ పదార్థం అనేది రకరకాల జన్మలు తీసుకుంటుంది. మానవ జన్మలో వచ్చిన తర్వాత రకరకాల మానవ పరిస్థితులను ఎన్నుకుంటుంది. ఎందుకంటే శరీరాలన్నీ ఒకటే. ఎందుకు శరీరం వేరే, కుందేలు శరీరం వేరే, అప్పటిదాకా శరీరాలు మారుస్తుంటుంది. మానవ శరీరం వచ్చిన తర్వాత పరిస్థితులు మారుస్తుంది. అంటే ఒక పేదవాడిగా పుట్టే పరిస్థితి, మానవ శరీరం అదే, కానీ పరిస్థితులు వేరే వేరే. ఒక కుందేలు జీవితంలో, ఒక ఏనుగు జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉండవు, చాలా కొద్దిగా ఉంటాయి వేరు పరిస్థితులు వాతావరణాన్ని బట్టి. కానీ మానవ జీవితంలో ఈ యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఎన్ని విశేషాలు ఉన్నాయో చూశారా? మానవ జీవిత పరిస్థితులు ఎన్నెన్నో. సో ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో ధరించడం కోసం, దాన్ని పూర్ణ జ్ఞానం కలిగించుకోవడం కోసం, దాని యొక్క పూర్ణ అనుభవం పొందడం కోసం, ఇది ఆత్మ యొక్క రంజనం. ఒక్కొక్క జన్మ తీసుకుంటుంది ఆత్మ. ఎలాగైతే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాలు వేశారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాత్ర కదా, మళ్ళీ ఇంకొక పాత్ర ఏమిటి, ఇంకొక సినిమా ఏమిటి అని అక్కినేని నాగేశ్వరరావు గారు బాధపడతారా, సంతోషిస్తారా? పాత్రలు వేయడానికి, సినిమాలు వేయడానికి సంతోషిస్తారు. మళ్ళీ ఇంకా ఎప్పుడా, ఇంత వయసు వచ్చినా ఇంకా పాత్రలు వేస్తూనే ఉన్నాడు. అది ఆత్మ పరిస్థితి. ఎన్ని జన్మలైనా తీసుకుంటూనే ఉంటుంది ఈ ఆత్మ పదార్థము తన యొక్క రంజనం కోసం, ప్రగతి కోసం. చూశారా? దీన్ని పునర్జన్మ సిద్ధాంతము అంటాం. రెండవ సిద్ధాంతము, రెండవ సత్యం, రెండవ అవగాహన. ఈరోజు మనము ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకుంటున్నాము. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలతో ఉంది. ఈ సిద్ధాంతమే, ఈ సత్యమే, ఈ అవగాహనే, ఈ యొక్క ప్రతిపాదనే ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 భాగములుగా ఉంది. ప్రతి మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము, రెండవది పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మ సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగగా ఉంటే మగ కర్మలు, రాజుగా ఉంటే ఒక రాజుగారి యొక్క కర్మలు, వ్యవసాయం ఉంటే ఒక రైతు యొక్క, కర్షకుడి యొక్క కర్మలు, ఇలాగా. కనుక ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం, శరీరం నిలపడం కోసం, జీవితం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, ప్రగతి కోసం, విద్య కోసం ఎన్నో పనులు చేస్తాము. ఈ ప్రతి పని కూడాను ఒకానొక కర్మ. కనుక ఈ ప్రతి కర్మ యొక్క దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాను అనుకోండి,
బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అవుతే బాగా మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది. మంచి డబ్బు వస్తే మంచి పెళ్ళాం వస్తుంది. బాగా చదవకపోతే పాస్ కాను. పాస్ కాకపోతే ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే నాకు పెళ్లి కాదు. చూశారా? అంటే ఒకదాని యొక్క ఫలం మరొకటి. బాగా దున్నితే ఆ విత్తనం బాగా అంకురిస్తుంది. కలుపు తీస్తే బాగా విస్తరిస్తుంది. కలుపు తీయకపోతే ఆ అంకురం విస్తరించదు. చూశారా? బాగా నీళ్లు పెడితే బాగా పెట్టి పూలు, నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే, దున్నకపోతే ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని యొక్క ఫలం, పర్యవసానం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సంబంధం. కార్యము ఫలం. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పాప పనులు చేస్తే, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల బాధలు అనుభవిస్తాం. పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాం, భోగాలు అనుభవిస్తాం. ఒకదాని తర్వాత ఒకటి. ఇదంతా కర్మ సిద్ధాంతము, కారణ కార్య సత్యము. స్కూలు కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నామనుకోండి, శ్రద్ధగా విన్నామనుకోండి, అది బుర్రకెక్కుతుంది. అక్కడ లెక్చరర్ చెప్తున్నప్పుడు మనం ఏదో ఊహాగానాలు చేస్తుంటే, సినిమా గురించి, చిరంజీవి సినిమా గురించి కాలేజీలో కూర్చొని ఆలోచిస్తుంటే అది వినపడదు, లోపలికి పోదు. రేపు మళ్ళీ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మనకి చిరంజీవి గుర్తుకొస్తాడు, కానీ అక్కడ ఏముందో బాటనియో, జువాలజీయో, లెక్కలో ఏదే రాదు. ఏం చేస్తాడు పాపం? ఫెయిల్ అయిపోతాడు. గుండు సున్నా చూస్తాడు. చిరంజీవి సినిమా చూసినప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి, కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు. ఇక్కడ ఆ పాఠం గుర్తుండాలి. అక్కడే మనం శ్రద్ధగా ఏకాగ్రత ఉండాలి. వంట చేస్తున్నాము, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చేయగలదు. డ్రైవింగ్ చేస్తున్నాము, కారు నడుపుతున్నాము, ఏదో ఆలోచిస్తూ చేస్తే యాక్సిడెంట్, చచ్చిపోతుంది, శరీరం పోతుంది. ఆత్మ చావదు, శరీరం పోతుంది, ఇంకో శరీరం వెతుకుంటాం. ఒక కారు పోతే ఏమవుతుంది? ఇంకో కొత్త కారు కొనుక్కుంటాం. ఈ షర్ట్ చిరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? కొత్త షర్ట్ వేసుకుంటాం. ఈ శరీరం చినిగిపోయింది అనుకోండి, కాలిపోయింది అనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, ఇంకో శరీరం వేసుకుంటాం. ఆత్మ చావదు. ఏమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. చూశారు? శస్త్రాల చేత ఛేదింపబడదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అగ్నితో దహింపబడదు. కనుక ఆత్మ పదార్థం అది శరీరం దహింపబడుతుంది, ఛేదింపబడుతుంది, గడపబడుతుంది, ఎండింపబడుతుంది గాలితో. రకరకాల పరిస్థితులు ఉంది. శరీరము మనము కాదని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందమో చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక సత్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంత ఆనందమో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు జీవితంలో. ఓహో, నేను ఎన్నో జన్మలెత్తానా, అంతకుముందు నేను జమీందారునా, ఇప్పుడు మటుకు నేను వికారినా, అయితే పర్వాలేదు. ఆ పక్కన జమీందారు వీడి మీద ప్రభావం చూపించడు. చూశారు? గత జన్మలు తెలుసుకున్నప్పుడు, పూర్వ జన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పునర్జన్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు అన్ని దుఃఖాలన్నీ పోతాయి. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నప్పుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మను, పుట్టని చావని ఆత్మను. శరీరం పుడుతుంది, శరీరం చేస్తుంది, ఆత్మ పుట్టదు, చావదు. పుట్టని చావని ఆత్మ రకరకాల పుట్టుకలు, రకరకాల చావులు తెచ్చుకుంటుంటుంది. సినిమాలో నాటకంలా, సినిమాలో పాత్రలాగా. ఇది అవగాహన వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మీరే చెప్పండి. వాయ్ బాబోయ్ చెప్పనలవి కాదు. కనుక కర్మ సిద్ధాంతము అది మన చేతల వల్లే మనకే రోగాలు వస్తున్నాయి. నువ్వు చికెన్ తింటావు, మటన్ తింటావు, నీ కడుపు చెడిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు కడుపుకు వస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. నీ యొక్క పాప కార్యక్రమం వల్లే నీకు శరీరం చెడిపోతుంది. కర్మ సిద్ధాంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగోలేకపోతే ఊరు బాగుండదు, చంపుతుంది ఊరు. నీ నోటితో అందరినీ చంపితే ఊరు నిన్ను చంపుతుంది. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. కర్మ సిద్ధాంతం.